everyone. Hi everyone. Welcome to Couple Cutlet with Nikhil and Geeta. ఇవాల్టి న్యూస్ ఏం తెలుసా నాని? ఏంటమ్మో క్రేజీ న్యూస్ ఏమైనా ఉంటే చెప్పు. అసలు ఇచ్చి పడేసే న్యూస్తో వచ్చా. వావ్, ఏంటది? ఏంటి తెలుసా, నువ్వు ఎప్పుడైనా నీ ఆఫీస్లో నీ వేస్ట్ లైన్ మెజర్మెంట్స్ ఇచ్చావా? హెచ్ఆర్కి, మేనేజర్కి ఎవరైనా అడిగారా నిన్ను? వేస్ట్ లైన్ మెజర్మెంట్సా? ఎస్, నీ నడుము మెజర్మెంట్స్, నడుము కొలతలు. నేను నా ఫిట్నెస్ కోచ్కే ఇవ్వలేదు, హెచ్ఆర్కి మేనేజర్కి ఎందుకు ఇస్తాను నేను? గుర్తుంది నాకు, ఫిట్నెస్ కోచ్ అడగగానే కోచ్ మార్చేసావు కదా. ఏంటి అది న్యూసా ఇప్పుడు? ఎస్. ఓకే. జపాన్లో మెటాబో లా అని ఒక లా ఉంది. ఆ లా ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ఆ ఇయర్కి మెజర్మెంట్స్ డిఫైన్ చేస్తుంది. ఓకే, సో ఎవ్రీ కంపెనీ వాళ్ళ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ వాళ్ళవి మెజర్మెంట్స్ చెక్ చేస్తుంది. వేస్ట్ లైన్ మెజర్మెంట్స్ ఇయర్లీ హెల్త్ చెక్స్తో పాటు వేస్ట్ లైన్ కూడా మెజర్ చేసి గవర్నమెంట్కి రికార్డ్ సబ్మిట్ చేస్తుంది. అండ్ ఎవరైతే యావరేజ్ కంటే, ఇప్పుడు ఏ కంపెనీ అయితే యావరేజ్ కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఆ నడుము కొలత ఏదైతే ఉందో అది వేస్ట్ లైన్ మెజర్మెంట్ ఆన్ యావరేజ్ కన్నా ఎక్కువ ఉందో వాళ్ళకి గవర్నమెంట్ ఫైన్ వేస్తుంది. ఎవరిని? ఇండివిజువల్స్కి కాదు, కంపెనీస్కి ఫైన్ పడుతుంది. వావ్, ఇదేంటి ఓన్లీ వేస్ట్ లైన్ మెజర్మెంట్కేనా? హైట్కి కూడా ఉంటుందా? హైట్కి ఉంటే ఎలాగా? ఇప్పుడు పొట్టిగుంటే పెరగమంటారా, పెరిగితే తగ్గించుకోమంటారా? నాట్ పాసిబుల్. ఓకే, నేను సేఫే అయితే. కానీ ఎలా అంటే ఇప్పుడు ఇదే లా ఒకవేళ ఇండియా కానీ లేకపోతే వేరే కంట్రీస్ కానీ తీసుకొస్తే హౌ లైక్ మొత్తం క్విజిన్ నుంచి అంతా మారాలి. ఫస్ట్ థింగ్ ఎఫెక్ట్ అయ్యేది కార్పొరేట్ లంచ్. ఓ యా. సో ఇప్పుడు మన ఇండియాలో ఈ లా వచ్చిందనుకో, అందరూ వెళ్ళి హెచ్ఆర్ ఆఫీస్ ముందు స్ట్రైక్ చేస్తారు, డౌన్ డౌన్ అని. నాకు తెలిసి హెచ్ఆర్ కంపెనీయా లేకపోతే కెఫెటేరియాలో స్ట్రైక్ చేస్తారా? యా, ఎక్కడైనా జరగచ్చు. ఓకే. సో బేసిక్గా జపాన్లో అంట 40 to 70 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్ పాలసీ ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. ఎందుకు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల యంగ్స్టర్స్ వరకు ఓకే స్టిల్ బాడీ సస్టైన్ అవుతుంది, బట్ 40 to 70లో ఈ ఒబేసిటీ, హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ పెరిగిపోయి ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. సో ఎంప్లాయీస్ యొక్క హెల్త్ని దృష్టిలో పెట్టుకుని, అండ్ జపాన్ ఈజ్ అ కంట్రీ, వి నో ఇట్ కదా, దే డోంట్ వర్క్ టు లివ్, దే లివ్ టు వర్క్. అంటే వాళ్ళకి వర్కే ఫస్ట్ వస్తుంది లైఫ్ కంటే ముందు. సో వాళ్ళు నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ కూడా జపాన్లో ఎక్కువ ఉంటాయి. దానివల్ల కూడా ఆఫ్టర్ ఎ సర్టెన్ ఏజ్ చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. సో గవర్నమెంట్ టుక్ ఎన్ ఇనిషియేటివ్ వేరెన్ కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ వెల్బీయింగ్ని తీసుకోవాలి అని చెప్పి కంపెనీస్ని ఎన్ఫోర్స్ చేస్తూ ఈ లా ప్రపోజ్ చేసింది గవర్నమెంట్. వాళ్ళకి అసలు ఇన్ని రకమైన ఈ రుచులు తెలియవేమో, అందుకనేమో. లేకపోతే మనకున్న రుచులకి అసలు ఒక స్వీట్ కానీ డెజర్ట్స్లోనే 100 రకాల డెజర్ట్స్ ఉంటాయి. బిర్యానీస్లో ఇప్పుడు ఇంట్రడ్యూసింగ్ బిర్యానీస్, ఇలాంటి వాళ్ళతో మనం ఆబ్వియస్లీ ఐ కెనాట్ టేక్ ఇట్ అనమాట. సో యు ఆర్ సేయింగ్ 40 years తర్వాత ఇఫ్ ఐ హ్యావ్ టు చేంజ్ ద కంపెనీ ఆర్ షిఫ్ట్ మై పొజిషన్ ఆర్ లైక్ ఇంటూ ఎ డిఫరెంట్ కంపెనీ, రెజ్యూమేలో నేను లిస్ట్ చేయాలన్న వేస్ట్ లైన్ జపాన్లో ఉంటాయి. ఎస్. ఓకే ఓకే. యా. సో ఇండియాలో వస్తే మనకి మెటాబోలా కాదు, బిర్యానీ లా రావాలి. బిర్యానీలా? ఎస్, నేషన్ వాంట్స్ టు నో. హే అమ్ము, ఎస్. నీకు ఒక న్యూస్ తెలుసా? ఏంటో ఈసారి నువ్వు చెప్పుతున్నావు. ఎస్, నేను కూడా ఒక న్యూస్ చదివాను. ఓకే. ఇది చైనాలో ఒక మామ్ గురించి. సో ఒక మామ్ ఏమైంది అంటే వాళ్ళ టీనేజ్ కిడ్తో వెక్స్ అయిపోయి, ఎందుకు వెక్స్ అయిపోయారు అంటే ఆ టీనేజ్ కిడ్ సోషల్ మీడియా అండ్ గేమింగ్కి చాలా ఎడిక్ట్ అయిపోయి అసలు పట్టించుకోవట్లేదు అనమాట ఇంట్లో ఏది. సో అట్లా వెక్స్ అయిపోయి ఆవిడ ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఒక పేపర్ మీద ఆవిడ ఫ్రస్ట్రేషన్ అంతా రాసేసి ఆ పేపర్ ట్రైన్లోనే వదిలేశారు. అది ఇంకో కమ్యూటర్కి, అదే ట్రైన్లో వెళ్ళే ఇంకో కమ్యూటర్కి టీనేజ్ ఆవిడకి దొరికి ఆవిడ చదివిన తర్వాత హే దిస్ ఈజ్ రియల్ ఎమోషన్, ఏదో ఫ్రస్ట్రేషన్లా ఉంది అని చెప్పి దాని ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టంగానే అది వైరల్ అయిపోయి
జనాలు దే స్టార్టెడ్ కనెక్టింగ్ టు దట్ సిచ్యువేషన్. హే, హౌ ఈస్ దిస్ ఎఫెక్టింగ్ మీ ఆర్ మై బ్లడ్ లైన్ ఆర్ మై రిలేటివ్స్ అని చెప్పి వాళ్ళు కూడా హే నా సోషల్ మీడియా కానీ ఫోన్ యూసేజ్ కానీ మాకు ఇలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి షేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎస్, దట్స్ ద న్యూస్. ఓకే, దట్స్ అ న్యూస్. దట్స్ యాక్చువల్లీ ఎ న్యూస్ విచ్ ఎవ్రీవన్ కెన్ కనెక్ట్. కరెక్ట్ కదా. ఇప్పుడు పిల్లలు, పుట్టిన పిల్లలు వా అని ఏడవకుండా వైఫై అని ఏడుస్తున్నారు. మన చిన్నప్పుడు మన అమ్మలు ఎలా తిట్టేవాళ్ళు, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో నువ్వు ఆడుతున్నావు ఎప్పుడు అని చెప్పి తిట్టేవాళ్ళు. మరి ఇప్పుడు ఎలా తిట్టాల్సి వస్తుంది? నీ దగ్గర నుంచి ఐప్యాడ్ తీసుకుంటాను నేను, నీ దగ్గర నుంచి ఫోన్ తీసేసుకుంటాను నేను. కరెక్ట్, అలా బెదిరిస్తున్నాం పిల్లల్ని. కరెక్ట్. ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్కి వచ్చేసాం. ఇట్స్ అ డిజిటల్ ఏజ్ దట్ వీఆర్ లివింగ్ ఇన్. కరెక్ట్ కదా. ఇది చెప్తుంటే నాకు ఇంకో న్యూస్ గుర్తొచ్చింది. ఏంటది? ఏమైందంటే ఒక ఆవిడ ఆఫీస్ దగ్గర కార్ పార్క్ చేసేసి పైకి వెళ్ళిపోయారంట. ఓకే. వెళ్ళిపోతే కాప్స్ వచ్చారు, పోలీసులు వచ్చి ఆవిడ కాల్ చేసి ఒకసారి కిందకి రమ్మన్నారు. ఓకే. ఆవిడ కిందకి వచ్చి ఏమైంది అంటే వెనకాల మీ బేబీ ఉంది మీరు చూసుకోలేదా అన్నారు. ఆవిడ ఉండి ఓ మై గాడ్ బేబీ, ఆవిడకి అప్పుడు గుర్తొచ్చింది కార్లో వెనకాల బేబీ ఉందని చెప్పి. అసలు జరిగింది ఏంటంటే ఆవిడ ఇంట్లోంచి బయలుదేరి ఆన్ ద వే బేబీని డ్రాప్ చేసేసి స్కూల్ దగ్గర డే కేర్ దగ్గర డ్రాప్ చేసి ఆవిడ ఆఫీస్కి వెళ్ళాలి. ఆవిడ ఫోన్ చూస్తూ మర్చిపోయి, ప్రపంచం మర్చిపోయి ఆవిడ వెళ్ళిపోయారు. ఫోన్లో ఏదో చూసుకుంటూ డ్రైవ్ చేస్తున్నారంటే ఆవిడ వెళ్ళిపోయారు. ఓకే. వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోయి బేబీ వెనకాల ఉందని మర్చిపోయి పైనకి వెళ్ళిపోయారు. దాని తర్వాత ఎవరో చూసి పోలీసుల్ని కాల్ చేసి పిలిస్తే అప్పుడు వచ్చింది. ఐరనీ ఏంటి తెలుసా దీనిలో ట్విస్ట్ ఇన్ ద స్టోరీ? ఆవిడ చూస్తున్న వీడియో దేని గురించి అంట తెలుసా? హౌ టు రైస్ కిడ్స్. See, that is the irony of social media, right? ఇప్పుడు ఈ రెండు కూడా ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే సోషల్ మీడియా గురించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది. కరెక్ట్. ఇంకొకటి కూడా లైక్ సోషల్ మీడియా వల్ల మనకు తెలిసింది న్యూస్. ఇట్స్ ఆల్ లైక్ ఐ థింక్ సోషల్ మీడియా ఇస్ ఎసెన్షియల్ ఫర్ అన్ ఎక్స్టెంట్. ఐ థింక్ ఈ ఏజ్ లో మనం ఏమి ఫోన్ వాడద్దు, సోషల్ మీడియా వాడద్దు అని చెప్పలేము. అప్పుడు వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. కానీ మన పర్సనల్ లైఫ్ కూడా అంతే బ్యాలెన్స్ చేసుకోవాలి. కొంతసేపు ఫోన్లు పక్కకి పెట్టి talk to people. Or watch someone who is talking to you. Yes. Batteries recharge చేయగలం కానీ రిలేషన్షిప్స్ ఎప్పటికీ రీఛార్జ్ చేయలేం. Yeah. హే అమ్ము. Yes. నువ్వేంటి ఈ మధ్య సామెతలు చెప్పట్లేదు? మొన్న ఏదో సామెత చెప్పావు చూడు, బాగా హిట్ అయింది తెలుసా? అది బాగా నచ్చినట్టుంది. ఎస్, ఇంకో సామెత చెప్పవా ప్లీజ్? చెప్తా విను. ఓకే. స్వదేశే పూజ్యతే రాజా, ఓకే, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఓకే, అంటే బలమున్నోడు కానీ రాజు కానీ ఆ దేశంలో మాత్రమే పూజింపబడతాడు. కానీ విద్య ఉన్నవాడు అంటే నాలెడ్జ్ ఉన్నవాడు ఎక్కడైనా పూజింపబడతాడని అర్థం. ఓకే. దీనికి రిలేటెడ్ గా ఒక న్యూస్ గుర్తొచ్చింది నాకు. వావ్, ఏంటది? ఏంటి తెలుసా? హ్యూమన్ లైబ్రరీ గురించి విన్నావా నువ్వు? నో, ఏంటి? డెన్మార్క్ లో హ్యూమన్ లైబ్రరీ అని ఒక అటెంప్ట్ స్టార్ట్ చేశారు. ఏంటంటే ఈ డిజిటల్ ఏజ్ లో పీపుల్ డిస్కనెక్ట్ అయిపోతున్నారు కదా. జనాల్ని కనెక్ట్ చేయడానికి, హ్యూమన్ టచ్ పెంచడానికి ఇది ఒక అటెంప్ట్ అన్నమాట. వేరిన్ లైబ్రరీలో బుక్స్ బారో చేసుకుంటాం కదా, అలాగే ఇక్కడ నువ్వు హ్యూమన్స్ ని బారో చేసుకోవచ్చు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళని క్వశ్చన్స్ అడగచ్చు. అందులో చాలా రకాల కేటగిరీస్ ఉన్నాయన్నమాట. మనకి ఏ కేటగిరీతో మనం కనెక్ట్ అవ్వాలనుకుంటున్నామో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకుంటే ఆ హ్యూమన్తో మనం మాట్లాడి మన క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. ఓకే. ఇది వరకు నోకియా వాడు ట్యాగ్ లైన్ పెట్టాడు కనెక్టింగ్ పీపుల్ అని, కానీ ఇది రియల్ పీపుల్ కనెక్ట్ అవ్వడం. డిజిటలైజేషన్ కి ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ ఇది, కనెక్టింగ్ పీపుల్ విత్ రియల్ ఎమోషన్స్. ఓకే, అయితే నేను కూడా వాలంటీర్ అవ్వచ్చు అందులో. ఏ సబ్జెక్ట్ లో వాలంటీర్ అవుతారు సార్? నేను ఆల్రెడీ ఐ థింక్ ఇలాంటి దాంట్లో జాయిన్ అయినట్టున్నాను. ఏంటో? ఇట్స్ కాల్డ్ భార్యా బాధితుల సంఘం, BBS. ఇంత కష్టపెట్టానా నిన్ను భార్యా బాధితుల సంఘంలో జాయిన్ అవ్వడానికి? నువ్వు కాదు, అది ఆ సినిమాలో, ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటి పెడతారు ఇలాగే భార్యా బాధితుల సంఘం అని చెప్పి. దానికి ఇన్స్పైర్ అయ్యి వాలంటీర్ చేద్దామని చెప్పి వాలంటీరింగ్ నేను అప్లికేషన్ సబ్మిట్ చేసినట్టున్నాను. రిజెక్ట్ అయ్యి ఉంటుంది.
నా క్వాలిఫికేషన్ ఏంటి తెలుసా దాంట్లో? ఏంటి సార్ మీరు డిగ్రీ ఎక్కడ చేశారు సార్? నేను పీజీ చేశాను. ఎక్కడ తెలుసా? ఎక్కడో వాట్సాప్ యూనివర్సిటీలో. అది ఇలాంటి ఫేక్ యూనివర్సిటీలో చేసిన వాళ్ళే. బట్ ఆన్ ది అదర్ నోట్ లైక్ ఇప్పుడు అడిగేవాడికి చెప్పేవాడు లోకువా అన్నట్టు, మరి అవి లైక్ ఇక్కడ వర్తించవా అవి? ఫ్రీగా అడిగితే చెప్పేవాడు లోకువా, కానీ ఇది నువ్వు ఇట్స్ లైక్ అ బుక్ సెషన్. అంటే మనకు ఒక ఇంట్రెస్ట్ ఉండి ఆ ఇంట్రెస్ట్తో నువ్వు ఒక పాయింట్ మీద వెళ్తావు కదా అక్కడికి. కరెక్ట్. యా, సో ఇప్పుడు నువ్వు ఏదైనా సఫర్ అవుతున్నావు, ఇట్స్ లైక్ ఎ థెరపీ అనుకో. ఏదైనా సఫరింగ్ ఉంది, నీకు ఎవరిని రీచ్ అవుట్ అవ్వలేని పరిస్థితి ఉంది, అలాంటప్పుడు ఆ హ్యూమన్ లైబ్రరీకి వెళ్తే అక్కడ జడ్జిమెంట్స్ ఉండవు, ప్రీజుడిసెస్ ఉండవు. సో యూ కెన్ ఓపెన్లీ టాక్ టు దెమ్, గెట్ దేర్ అడ్వైజెస్. నీకేమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు. అక్కడ అన్ని రకాలవి ఉంటాయి. ఇట్స్ నాట్ జస్ట్ సీరియస్ థింగ్స్, లైక్ ఫన్ థింగ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఓకే ఓకే, గుడ్ టు నో. నేను డెఫినెట్లీ చెక్ చేస్తాను ఇది. ఎస్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ ద న్యూస్. ఎస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you next time. Next time.